అత్యవరం అయితే దెబ్బ పడ్డది దెబ్బ పడ్డది 100 to 100% వచ్చింది. మా ఆటో జీవితం వచ్చింది. నార్మల్గా అయితే ఏమి నడవయి ఇట్లనే కూర్చోవడం లేకపోతే ఆటోలో అమ్ముకోవడం అంతే, ఇక పరిస్థితి ఏం లేదు. ఇక పాలకో బిల్కో అన్నట్టు పట్టుకొని చేసుకోవడం తప్ప ఏం లేదు. లేకపోతే ఎంఎస్ కంపెనీ పారపన ఆ పని చేసుకోవాలి. పరిష్కారం అంటే ఆటోలు బంద్ చేసుకుంటాం. ఇక ఎట్లా మరి బతుకు తెరువు ఎట్లా ఆటోలు పని చేసుకుంటే ఏం చేస్తాం? ఇక ఆటో అయితే చాలా పెట్టుకొని చచ్చిపోతాం. ఏమన్నా 3 రోజులు అవుతుంది ఇవాళకి, 1 రూపాయి దండా లేదు. ఆటోలు ఎక్కువ అమ్మ పోతుంది అంటే కూడా మేము ఫ్రీ పెట్టి మీ ఆటోలో ఎందుకు ఎక్కుతామంటారు వాళ్ళు. మాకు ఏదో 500 వస్తే 500 ఆసరా అని మేము తిండి లేకుండా కష్టపడతాం. 150-200 రూపాయలు కూడా ఏం చిట్లు కట్టుకోమంటారు, ఏం ఫైనాన్స్ కట్టాలి? స్కూల్ పిల్లలకి ప్రైవేట్లో వేసుకున్నాము కొంతమంది. ఇప్పుడు ఏదో మొత్తమే ఆదాయం లేకుండా అయిపోయింది. ఇప్పుడు 3 రోజుల నుంచి మొత్తం ఆగమాగం అయిపోతున్నాం. అన్నం కూడా తింటలేము అన్న ఆటో డ్రైవర్ల మొత్తం. తెల్లందాకా నిద్ర వస్తలేదు, ఏం చేయాలి అర్థమవుతలేదు. చిట్టీలు ఉన్నాయి, గ్రూపులు ఉన్నాయి. మళ్ళీ ఒకటి ఏంటంటే పిల్లల చదువుల ఫీజులు ఉన్నాయి కట్టాలని చెప్పి చాలా ఇబ్బందులు అవుతున్నాం అన్న. ఏం చేయాలో అర్థమవుతలేదు. పొద్దు నుంచి 100 రూపాయలు కూడా కాలేదు. లేడీస్ ఎక్కుతారా మొత్తానికి ఎక్కువ లేదా? మా ఫ్యామిలీ, మా ఇంటి వాళ్ళు హాస్పిటల్ తీసుకెళ్ళాలంటే కూడా డబ్బులు లేవు.